మొదటిగా నీ వస్త్రాన్ని, సునీతి అనే వస్త్రాన్ని తీసివేసి నీతి, దేవుని నీతి అనే వస్త్రాన్ని తొడుక్కొని, అనగా దేవుని కృపతో నిండిన ఆ నీతిని తొడుక్కుంటే మార్గం సులువు అయిపోతాయి. నెంబర్ 2, ఈ గార్మెంట్స్, తల్లి యాకోబుకు తొడిగించిన వస్త్రం ఏదంటే వేద పండితులు అంటున్నారు, ఇట్ ఈస్ అ హోలీ రోప్. ఇది శ్రేష్టమైన వస్త్రం, సొగుసైన వస్త్రం. ఇట్ ఈస్ నాట్ లైక్ జస్ట్ సొగుసైన వస్త్రం, ప్రశస్త వస్త్రం, బెస్ట్ గార్మెంట్స్. ఈ బెస్ట్ గార్మెంట్స్ ప్రధాన యాజకుడికి తొడిగించినట్టుగా బైబిల్లో మనం చూస్తున్నాం. ద్వితీయోపదేశ కాండం 28వ అధ్యాయం 2 నుండి 4, ఎక్సోడస్ 28 verse 2 to 4. దాంట్లో ప్రశస్త వస్త్రాన్ని గురించి మనం చూస్తున్నాం. నిలువట అంగి, గట్టిగా చెప్పండి. తప్పిపోయిన కుమారుడు తిరిగి వచ్చినప్పుడు త్వరగా వచ్చి ప్రశస్త వస్త్రం తొడిగించండి అంటున్నాడు. వాస్తవానికి అది ఎలాగైతే ఏషావు వస్త్రం యాకోబుకు వాళ్ళ అమ్మగారు తొడిగించారో, అలాగే ఈ తప్పిపోయిన కుమారుడు ఒక తండ్రి పెద్దవాడు వేసుకున్న వస్త్రాన్ని, పెద్దవాడి కోసం ఉంచబడిన శ్రేష్టమైన వస్త్రాన్ని, ప్రశస్త వస్త్రాన్ని తీసుకొచ్చి చిన్న కుమారుడికి తొడిగిస్తున్నాడు. పాత నిబంధనలేమో పెద్ద కుమారుడు ఏషావు వస్త్రాన్ని యాకోబుకు, కొత్త నిబంధనలేమో మనసు మారి వచ్చిన ఆ చిన్న కుమారునికి పెద్ద కుమారుని యొక్క వస్త్రాన్ని ఆ పరలోక తండ్రి తొడిగించమంటున్నాడు. ప్రశస్త వస్త్రం. ఈ చిన్నవాడు కోసం ఉంచబడిన వస్త్రాన్ని తీసుకుని రండి, ఈయన వేసుకున్న వస్త్రాన్ని తీసుకొని రండి అంటే అది వేరు. ప్రశస్త వస్త్రం అక్కడ ఉంది చూడండి. ప్రశస్త వస్త్రం అంటే అది కేవలం ఎల్డర్ సన్నుకు ఉంచబడిన ఇదనమాట, వస్త్రం అనమాట. గట్టిగా చెప్పండి. ఇంకొకటి, వన్ మోర్ థింగ్స్ ఆర్ దేర్. Every family in the Jews, every elder son go to the temple with best garments, priest garments, and worship the Lord. ప్రతి యూదుల కుటుంబంలో మొదటిగా పుట్టినవాడు ఎవడో, తొలిచూరు కుమారుడు ఎవడో, వాడు వెళ్ళి ఆచార ప్రకారం దేవుని ఆ యొక్క యాజకుల వస్త్రం తొడుక్కొని వెళ్ళి ఆరాధించి వస్తాడు. ఇప్పుడు ఏషావు దేవునికి దూరంగా ఉన్నాడు కాబట్టి ఆ వస్త్రాన్ని తీసి యాకోబుకు వాళ్ళ అమ్మగారు తొడిగిస్తున్నాడు. తండ్రి ఇంటిలో పెద్ద కుమారుడు బయట ఉన్నాడు. ఆ తప్పిపోయిన కుమారుడు చరిత్రలో రమ్మన కూడా రాట్లా. అందుకొరకు ఈ తండ్రి ఏం చేస్తున్నాడు చెప్పండి, ఆ పెద్ద కుమారుడు వస్త్రాన్ని ఈ చిన్నవాడికి తొడిగిస్తున్నాడు. ప్రశస్త వస్త్రం, బెస్ట్ గార్మెంట్స్, బెస్ట్ రోప్. ఇఫ్ యు వాంట్ fulfill all your calling, all your assignments which you received from the God, which you received from heaven, I tell you, have the priesthood calling. ఒక యాజకుడుగా నువ్వు సేవ చేయి. నువ్వు సువార్తకు వెళ్ళు, అపోస్తలుల కాలి చేయి, కానీ యాజకుడుగా ప్రతిరోజు దేవుని సన్నిధిలో ఉంటూ ధూప వేస్తూ ఉంటే, స్తుతి ఆరాధన చేస్తూ ఉంటే, ఆ రూములో తలుపేసుకొని దేవుని ఆరాధిస్తూ ఉంటే, దేవుని గణపరుస్తూ ఉంటే, ప్రభుని మహిమపరుస్తూ ఉంటే, అదే నీ సీక్రెట్ అయిపోతాయి. నీ కాలింగ్ అంతా నెరవేర్చబడిపోతాయి. దేర్ ఈస్ 2 types ఆఫ్ మినిస్ట్రీ. మనము దేవునికి చేసే సేవను మనము చేయాలి. అలా చేస్తూ ఉంటే, రోజుకు 3-4 గంటలు ప్రార్థనలో ఉంటే, ఆరాధన చేస్తూ ఉంటే, స్తుతిస్తూ ఉంటే, నీ దర్శనం నెరవేర్చడం ఈజీ అయిపోతాయి, నీ పరిచర్య నెరవేరటం ఈజీ అయిపోతాయి. నీకు ఉన్న ప్రతి కార్యాన్ని దేవుడు అద్భుతంగా చేసి ముగిస్తాడు. ఇదే గార్మెంట్స్లో ఉన్న ప్రత్యేకత. ఎంతమందికి అర్థమైంది? వస్త్రం దగ్గర 2 నేర్చుకోండి. ఒకటి ప్రాయశ్చిత్తం, నెంబర్ 2 ఏంటంటే గ్రేస్, శాశ్వత కాలం ఉన్న దేవుని కృప. 3వది ఏంటంటే ప్రీస్ట్హుడ్. ఆ వస్త్రం నువ్వు యాజకుడు అని దాన్ని జ్ఞాపకం చేస్తున్నాయి. ఇప్పుడు నెంబర్ 2, యాకోబుకు తోడుపడిన 2వది ఏంటి తెలుసా? 2వది నెంబర్ 2, జెనసిస్ చాప్టర్ 28 verse 11. ఆదికాండం 28:11. ఒక చోట చేరి
ప్రొద్దుకృంకినందున అక్కడ రాత్రి నిలిచిపోయి ఆ చోటి రాళ్ళలో ఒకటి తీసుకొని తనకు తలగడగా చేసుకొని అక్కడ పండుకొనెను. హల్లెలూయా. మొదటిది ఏమన్నాను? రోప్, వస్త్రం. నంబర్ 2, స్టోన్. ద స్టోన్ వాస్ హిస్ పిల్లోస్. యాకోబు నిద్రపోవటానికి ఒక పిల్లో అవసరమైంది అడవిలో. అంత దూరం వెళ్ళి ఒక రాయిని తీసుకుని వచ్చి అక్కడ తల వంచి పడుకుంటున్నాడు. ఇట్ వాస్ ద ప్లేస్ అపాయింటెడ్ ఫార్ ద రివలేషన్. అక్కడ ఎక్కడైతే పడుకున్నాడో అక్కడ అతనికి ఏమైందంటే జరగబోతున్న వాటి గురించిన దర్శనం, దాన్ని ఎలా కంప్లీట్ చేయాలో దేవుడు మాట్లాడుతున్నాడు. వేర్ ఇస్ దట్ ప్లేస్? ఇట్ ఈస్ ఫ్రమ్ జెరూసలేం నార్త్ సైడ్. యెరూషలేం నుండి నార్త్ వైపు ప్రయాణం చేస్తే 12 మైల్స్ అవే ఫ్రమ్ ద 12 మైల్స్, 12 మైల్ దూరం అవతల ఉన్న ఒక ప్లేస్ అన్నమాట. He took one of the stones of the place and put it in his pillow. ఒక స్టోన్ తీసుకొని అది పిల్లో కింద పెట్టుకున్నాడు అంటున్నాను. The place where he brought the stone, it's from మోరియా. మోరియా దగ్గర తను ఎక్కడైతే పడుకున్నాడో పడుకున్న స్థలం నుండి మోరియా పర్వతం పక్కన కాబట్టి స్కాలర్స్ ఏమంటున్నారంటే ఆ స్టోను మోరియా పర్వతం నుండి తీసుకొచ్చిన స్టోన్ అవ్వచ్చు. మోరియా పర్వతం దగ్గర సంబంధం ఉందా? యాకోబుకు మోరియా పర్వతానికి సంబంధం ఉందా? ఇస్సాక్, ఎవరు ఇస్సాక్? యాకోబుకు ఇస్సాక్ ఏమవుతాడు? ఫాదర్ అవుతారు. తన తండ్రి బలిగా అర్పించబడిన ఆ ప్లేస్ దగ్గర నుండి ఒక స్టోన్ తీసుకుని వస్తున్నాడు. ఇది దేన్ని చూపిస్తుంది? ఇస్సాకు బలిగా అర్పించడానికి బదులుగా యేసుక్రీస్తు బలిగా అర్పించబడటం. దేవునామానికి స్తోత్రం. ఇట్ టాక్స్ అబౌట్ ద జీసస్ సాక్రిఫైస్. ఆల్ థింగ్స్ యూ హ్యావ్ టు ఫిక్స్ యువర్ ఐస్ ఆన్ ద క్రాస్ ఆఫ్ కల్వరీ. యేసుక్రీస్తు సిలువలో నీ కొరకు చేసిన కార్యాల మీదే మనసు పెడుతూ అదే ధ్యానిస్తూ అదే ఆలోచిస్తూ ఉంటే నీ దర్శనం నెరవేర్చడం సులువు అయిపోతాయి. నేను ఆ కల్వరి సిలువను చూడగానే ఇప్పుడు నా ముందు కల్వరి సిలువ తీసుకొచ్చారు. ఇప్పుడు నాకు ఏమనిపిస్తుందంటే నేను ఏమేమి చేయాలో అదంతా యేసు ప్రభు 2000 సంవత్సరాల క్రితం చేసి ముగించేశాడు. వాట్ ఆల్ ఐ హ్యావ్ టు డూ నౌ? It is already done by God 2000 years before. That's what I am remembering before the cross of Calvary. కల్వారికి ముందు నాకు కనబడేది ఏంటంటే 2000 సంవత్సరాల క్రితం యేసు నా కొరకు సమస్తాన్ని ఇప్పుడు నేను చేయాల్సిన వాటిని అప్పుడే చేసి ముగించేశాడు. ఇప్పుడు నేను విశ్వసించాలి, స్తోత్రం చెప్పాలి, దాన్ని తీసుకోవాలి. నంబర్ 2, మోరియా పర్వతం దగ్గర మీకు ఏం గుర్తుకొస్తే చెప్పండి. మోసే సీనాయి పర్వతంలో నిలబడినప్పుడు అక్కడ ఒక స్టోన్ తీసుకుని వెళ్ళాడు. ప్రభా మీరు ఏది చెప్పాలనుకుంటున్నారో ఈ స్టోన్లో రాయండి ప్రభా అన్నాడు. దేవుడు ఆ స్టోన్లో తన వేలుతో 10 ఆజ్ఞలు రాశాడు. కొట్టండి గట్టిగా చెప్పాలి హల్లెలూయా. నిర్గమకాండ 34వ అధ్యాయం 1-4 వచనాల్లో అంటే వర్డ్, ద స్టోన్ రిసెంబుల్ ద వర్డ్. గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఈ స్టోన్ అనేది, రాయి అనేది దేన్ని చూపిస్తుందంటే 10 ఆజ్ఞలను చూపిస్తున్నాయి. గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఇది గుర్తుకు వచ్చే సాతాను ఏం చేస్తారంటే రాయిని రొట్టిగా మార్చమన్నాడు. అప్పుడు యేసుప్రభు ఇచ్చిన జవాబు ఏంటి చెప్పనా? మనిషి రొట్టి వలన మాత్రం కాదు, దేవుడు నోటి నుండి వచ్చే. ఎందుకు రాయిని రొట్టిగా మార్చమన్నాడంటే ఈ రాయే దేవుని యొక్క వాక్యం. అదే వాక్యం రొట్టికి సాదృశ్యం. ఈ రాయిని తీసుకుని వెళ్ళి ఎందుకు రొట్టిగా మార్చమన్నాడంటే దేవుడు ఆ రాయిని వాక్యానికి పోల్చాడు. గట్టిగా హల్లెలూయా చెప్పండి. మ్యాన్ షాల్ నాట్ లివ్ బై బ్రెడ్ అలోన్ బట్ బై ఎవ్రీ వర్డ్ దట్ కమ్స్ ఫ్రమ్ ద మౌత్ ఆఫ్ గాడ్.
మనిషి రొట్టి వల్ల మాత్రం కాదు, డబ్బు వల్ల మాత్రం కాదు. నీకు దర్శనం నెరవేర్చబడని డబ్బు ఉంటే మాత్రం చాలదు, మనుషులు ఉంటే మాత్రం చాలదు, హెల్పర్ ఉంటే మాత్రం చాలదు. నీకు దేవుని యొక్క మాట ఉండాలి. Man shall not live by bread alone, but by the every word that comes from the mouth of God. దేవుడు నోటి నుండి వచ్చే ప్రతి మాట వలన నెరవేర్చబడతాను, దర్శనం నెరవేర్చుకుంటాడు. దేవుని మాటలో జీవించేవాడుగా ఉండాలి, వాక్యానుసారముగా జీవించేవాడుగా ఉండాలి, వాక్యములో నడవాలి, వాక్యాన్ని ధ్యానించాలి. చూడండి, సామ్స్ 1:3 ఏమని ఉందంటే, మొదటి కీర్తనలో ఏమని రాయబడి ఉందంటే, దేవుని యొక్క వాక్యానుసారంగా నడిచేవాడు ఏమవుతాడంట, నీటి కాలువ వలన నాటబడిన పచ్చని ఒలివ చెట్టు వలె ఉంటాడు అంట. ఈ యొక్క రాయి దేని చూపిస్తుందంటే, వెన్ టైమ్ విల్ కమ్ గాడ్ మేడ్ us to dwell in the సేఫ్టీ కంఫర్ట్ జోన్. దేవుడు సమయం వచ్చినప్పుడు అండి, ఆ సమయం రాగానే ఏం చేస్తాడంటే అన్నిటినీ సులువు చేసేస్తాడు, ఈజీ చేసేస్తాడు, కంఫర్ట్ అయిపోతాయి. అప్పుడు 100 రూపాయల కోసం నువ్వు కష్టపడే దినాలు ఉంటాయి. అప్పుడు కష్టపడాలి. కనీసం మోటార్ సైకిల్లో ప్రయాణం చేయడానికి డీజిల్ పెట్రోల్ ఉండదు, కష్టపడాలి. కానీ ఒక్కనొక టైం వచ్చినప్పుడు నీకు పిల్లో దేవుడు సిద్ధపరుస్తాడు. గట్టిగా ఒక హల్లెలూయా చెప్పండి. నీకు పిల్లో సిద్ధపరచాలి. పిల్లోను దేవుడు సిద్ధపరచడం దేన్ని చూపిస్తుందంటే, గాడ్ వెన్ టైమ్ విల్ కమ్, గాడ్ విల్ టేక్ టు ద కంఫర్టెడ్ జోన్. వెన్ యూ కమ్ టు ద కంఫర్టెడ్ జోన్, దెన్ ఎవ్రీథింగ్ బికేమ్ ఈజీ. నీకు ఒక సమయం అంటూ వచ్చినప్పుడు నువ్వు ఇప్పుడు దున్నపడలేని పొలమును స్వాధీనపరుచుకుంటావు, కట్టబడని ఇల్లును స్వాధీనపరుచుకుంటావు. కొట్టండి గట్టిగా చెప్పండి హల్లెలూయా. ఎవడో ఒకటి కట్టుతాడంట, నువ్వు దాంట్లో గట్టిగా ఒక హల్లెలూయా చెప్పండి. కష్టపడాల్సినప్పుడు కష్టపడాలి. మేమందరం నడిచి ఎంత దూరం ప్రయాణం చేస్తామయ్యా. సైకిల్లో వెళ్ళి ఇక్కడ నేను తమిళనాడు రాష్ట్రం నుండి ఆంధ్ర వచ్చిన తర్వాత కూడా సైకిల్ ప్రయాణాలు ఉన్నాయి. ఖమ్మంలో ఉన్న మ్యాక్సిమం గ్రామాలన్నీ సైకిల్లోనే. ఎన్నో రోజులు, ఎన్నో దినాలు టాయిలెట్ దగ్గర కూర్చొని ప్రయాణం చేస్తాం, అండర్స్టోర్లో ప్రయాణం చేస్తాం. దేవుడు నేర్పించాడు అప్పుడు కష్టమేంటో, భక్తి ఏంటో, కష్టాలేంటో, శ్రమలేంటో, ప్రజలు పడే బాధలేంటో నేర్పించాడు. ఇప్పుడు అది దాటి వచ్చాం కాబట్టి కొద్దిగా గొప్ప ఈరోజు రిజర్వేషన్లో ట్రైన్లో ప్రయాణం చేయడానికి దేవుడు కృప చూపిస్తున్నాడు. ఇది ఏంటంటే పిల్లో, కంఫర్టెడ్ జోన్, కంఫర్ట్ జోన్. దేర్ ఈస్ ఎ టైమ్ టు ఫేస్ ద డిఫికల్ట్స్ ఇన్ అవర్ లైఫ్ హుడ్. ఒక్క పూట భోజనం లేని దినాలు ఉన్నాయి. ఇప్పుడు భోజనం చేయాలని చెప్పాలి కానీ దేవుడు సమృద్ధిగా దేవుడు ఇస్తాడు. తర్వాత మూడవది ఏంటంటే ల్యాడర్. 28:12 28:12. అప్పుడు అతడు ఒక కల కనెను, అందులో ఒక నిచ్చెన భూమి మీద. నిచ్చెన, అందరూ చెప్పండి నిచ్చెన, ల్యాడర్. ఈ ల్యాడర్ దర్శనంలో ఒక నిచ్చెన చూస్తున్నాడు. ఆ కొన ఏమో పరలోకాన్ని టచ్ చేస్తుంది, దాని కింద భాగం ఏమో భూమిని టచ్ చేస్తుంది. ఇది ఎవరంటే అగైన్ యేసుక్రీస్తు. కొన ఈజ్ డివైనిటీ, ఈజ్ డివైన్ నేచర్, గాడ్లీ నేచర్, దైవిక స్వభావం. ఆ నిచ్చెన ఒక లెగ్, కాలు ఎక్కడ ఉంది? భూమి ఉంది. అంటే మనిషిగా, దేవుడుగాను మనిషిగాను వచ్చిన యేసుక్రీస్తుని చూపిస్తుంది. అందుకొరగా పౌలు అంటున్నాను, నేను యేసుక్రీస్తు యొక్క సేవకుడును. యేసుక్రీస్తు, మరి యేసుక్రీస్తు అంటే యేసుక్రీస్తు అంటే సరిపోతుందా? ఆ కొన ఏమో పరలోకాన్ని తాకుతుంది, దాని ఒక కింద భాగం ఏమో భూమిని తాకుతుంది. అంటే యోబు అంటున్నాడు, యోబు గ్రంథం 9వ అధ్యాయం 33వ వచనం చదవండి. జోబ్ చాప్టర్ 9:33. మా ఇద్దరి మీద చెయ్యి ఉంచదగిన మధ్యవర్తి మాకు లేడు, ఆయన తన దండమును నా మీద నుండి తీసివేయవలెను. నేను భ్రమసిపోకుండా ఆయన తన భయంకర మహాత్యమును నాకు కనపరచుకుండవలెను. గట్టిగా ఒక హల్లెలూయా చెప్పండి. చూడండి, నోబడీ మీడియేటర్ ఫార్ మీ అండ్ హిమ్. పైన ఉన్న ఆకాశానికి కింద భూమికి
ఎవరు లేదంటున్నాడు? మీడియేటర్ అంటున్నాడు. మీడియేటర్ లేదంటున్నాడు, మధ్యవర్తి లేదంటున్నాడు. ఆ మధ్యవర్తి ఎవరు చెప్పండి? మొదటి తిమోతి పత్రిక 2వ అధ్యాయం 5-6లో, 1 Timothy chapter 2 verse 5-6లో ఆ మీడియేటర్ యేసుక్రీస్తు. గట్టిగా ఒక హల్లెలూయా చెప్పండి. నీ దర్శనం నెరవేర్చబడాలంటే యు నీడ్ ఎ ladder. That ladder is nothing but mediator, that is Jesus. ఆ మధ్యవర్తి ఎవరు? యేసుక్రీస్తు. He will intercede for you. Romans chapter 8 verse 34, as mediator he will plead for you, he will intercede for you. ఒక మీడియేటర్గా ఆయన ఏం చేస్తాడంటే నీ దర్శన నెరవేర్పు కోసం పరలోక తండ్రి దగ్గర ప్రార్థన చేస్తాడు. వితౌట్ జీసస్, వితౌట్ మీడియేటర్ యూ కెన్ నాట్ గో టు ఫాదర్. తండ్రి దగ్గరికి వెళ్ళలేవు. యూ కెన్ నాట్ గో టు యువర్ మాస్టర్. యేసు దగ్గరికి వెళ్ళలేరు. సో హ్యావ్ ద మీడియేటర్, కమ్యూనికేట్ విత్ మీడియేటర్. ఇంటిమేసీ, హ్యావ్ ద ఇంటిమేసీ విత్ మీడియేటర్, హ్యావ్ క్లోజ్ కాంటాక్ట్ విత్ మీడియేటర్. మధ్యత్వ వహించే యేసుక్రీస్తు నీకు సంబంధం సరిగా ఉండాలి. యూ హ్యావ్ టు మెయింటైన్ ద రైట్ రిలేషన్షిప్ విత్ యువర్ మీడియేటర్. అదర్వైజ్ నోబడి విల్ ఇంటర్సీడ్ ఫర్ యూ, నోబడి విల్ బ్లీడ్ ఫర్ యూ. నీ కొరకు తండ్రి దగ్గర ప్రార్థన చేయడానికి ఒక్కడు కూడా ఉండరు. గట్టిగా ఒక హల్లెలూయా చెప్పండి. లాడర్ మీన్స్ మీడియేటర్. నంబర్ 4, హీబ్రూ చాప్టర్ 11 verse 21. హెబ్రీ పత్రిక 11:21. విశ్వాసాన్ని బట్టి యాకోబు అవసాన కాలమందు యోసేపు కుమారులలో ఒక్కొక్కరిని ఆశీర్వదించి తన చేతికర్ర మొదలు మీద ఆనుకొని దేవునికి నమస్కారము చేసెను. హల్లెలూయా. చేతికర్ర జాకబ్స్ రాడ్. యాకోబు చేతిలో ఒక చేతికర్ర ఉంది. దట్ రాడ్ ఏంటి తెలుసా అండి? 2 అర్థాలు ఉన్నాయి. రాడ్ సిగ్నిఫై అథారిటీ, అధికారాన్ని చూపిస్తుంది. ద రాడ్ స్పీక్స్ అబౌట్ అథారిటీ, అధికారాన్ని చూపిస్తుంది. నంబర్ 2, ద రాడ్ స్పీక్స్ కంఫర్ట్, సేఫ్టీ. ఎందుకంటే హియర్ వి సీ హీబ్రూ చాప్టర్ 11 verse 21, హెబ్రీ పత్రిక 11:21లో ఏమంటున్నాడంటే తన చేతి కర్ర మొదలు మీద ఆనుకొని. హల్లెలూయా. యు నో హీ లేడ్ హిస్ హెడ్ ఆన్ ద టాప్ ఆఫ్ ద స్టఫ్. కర్ర ఒక మొదలు మీద ఏం చేస్తాడంట? ఆనుకున్నాడంట. సంతోషంగా జీవింతును. ఆల్ ద టైమ్ విల్ నాట్ సేమ్, యూనో. సమ్ టైమ్స్ సఫరింగ్, సమ్ టైమ్స్ జాయ్. ఒకసారి ఎవడో సంతోషంగా ఉన్నప్పుడు రాయేస్తాడు, అవమాన నిందలు, వెంటనే మన హృదయంలో బాధ, నొప్పి కలుగుతాయి. ఏదో ఒక బాధ వస్తాయి. మరలా దేవుని దగ్గరికి వెళ్ళిపోవాలి. ఎన్ని అవమానాలు, నిందలు. ప్రతిసారి హృదయం పగిలిపోయినట్టుగా వేదన, అసలు బ్రతకాలని కూడా అనిపించట్లేదు. ఒక్కొక్కసారి ఈ దుష్టులు పెట్టే ఒత్తిళ్ళు, నొప్పిలు, బాధలు. ఇక్కడ రాడ్ అధికారాన్ని చూపిస్తుంది. ద రాడ్ ఏదేమి చూపిస్తుందంటే కంఫర్ట్, ఆనుకోవటం, నిలబడటం. ఈ కంఫర్ట్ ఎవరంటే పరిశుద్ధాత్మ దేవుడు. హిస్ నేమ్ ఈజ్ కంఫర్టర్. ద రాడ్ సిగ్నిఫై ద కంఫర్టర్, అనదర్ కంఫర్టర్, వేరొక ఆదరణకర్త. రాడ్ దేని చూపిస్తుందంటే ఆదరణకర్త. పరిశుద్ధాత్మ ఒక ఆదరణ. ఎప్పుడు నిన్ను నింపుతూ ఉండాలి. ఈ గాయపరిచే లోకంలో, బాధపడే లోకంలో, నిన్ను వేధించే లోకంలో, నిన్ను తరుముతూ వచ్చే ప్రజల మధ్యలో, నిన్ను గాయపరిచే ప్రజల మధ్యలో నువ్వు బురదలో ఉన్న తామర పుష్పలాగా ఉండాలంటే
ఆదరణకర్త అయిన పరిశుద్ధ ఆత్మదేవుడు నీతో ఉండాలి. నంబర్ 5, యాకోబు దర్శనం నెరవేర్చబడటానికి దేవుడు ఐదవదిగా ఏం చేస్తాడో తెలుసా? ఆయన ఎప్పుడు ఆయన చేతిలో నూనె ఉండేదన్నమాట. ఎంత నూనె అంటే అక్కడ ఒక స్టోన్, ఒక స్తంభం కనపడితే ఆ స్తంభాన్ని అభిషేకించటం, ఒక స్థలం కనపడితే స్థలాన్ని అభిషేకించటం, వెళ్తున్న చోట అంతట్లో అభిషేకం చేసుకుంటూ పోయాడు. ఫర్ ఎగ్జాంపుల్ జెనసిస్ 31:13, 31:13. నీవెక్కడ స్తంభం మీద నూనె పోసితివో, ఎక్కడ నాకు మ్రొక్కుబడి చేసితివో, ఆ బేతేలు దేవుడును నేనే. I am the God of Bethel where you anointed the pillar with oil. నువ్వు ఏ స్థలములైతే, ఏ స్తంభానైతే నూనెతో అభిషేకించావో అక్కడ ప్రత్యక్షమైన దేవుడు నేనే అంటున్నాడు. నీ తలకి నూనె ఎప్పుడు తగ్గిపోకూడదు. ఆల్వేస్ ఫిల్ విత్ ఆయిల్, అనాయింటింగ్. డేవిడ్ కుడ్ ఫుల్ఫిల్ హిస్ కాలింగ్. యు నో వై? గాడ్ అనాయింటెడ్ డేవిడ్. కీర్తన 89:20-21 చదవండి. 89:20-21. నీ సేవకుడైన దావీదును నేను కనుగొని ఉన్నాను, నా పరిశుద్ధ తైలముతో అతనిని నేను అభిషేకించాను. గట్టిగా హల్లెలూయా చెప్పండి. బి అనాయింటెడ్ వన్. నువ్వు ఒక అభిషేకించబడిన వ్యక్తిగా ఉండు. ఈవెన్ యు చేంజ్ యువర్ లైఫ్ స్టైల్ యాస్ అనాయింటెడ్ వన్. నీ యొక్క లైఫ్ విధానం కూడా ఎలా అయిపోవాలంటే అభిషేకించబడిన వ్యక్తిలాగా ఉండిపోవాలి. వాట్ యు స్పీక్, ఇట్ షుడ్ బి అనాయింటింగ్. నువ్వు మాట్లాడే మాటలు అనాయింటింగ్. ద వే యు లుక్, ఈవెన్ ద లుక్ ఆల్సో విత్ అనాయింటింగ్. నీ యొక్క చూపు కూడా అభిషేక చూపులు. నీ నోటి నుండి వచ్చే మాటలు కూడా అభిషేక చూపు మాటలు. నీ నడిచే మార్గం అభిషేకపు మార్గం. నువ్వు ఎక్కడికి వెళ్ళినా నూనెతో వెళ్ళాలి. అక్కడ స్తంభం దొరికితే స్తంభాన్ని అభిషేకించాలి. ఇల్లు ఉంటే ఇల్లును అభిషేకించాలి. నువ్వు ఒక అభిషేక్తుడుగా అభిషేకాన్ని పంచిపెట్టాలి. అభిషేకం. మీరందరూ అభిషేకం గలవారుగా ఉన్నప్పుడే మీ దర్శనాలు నెరవేర్చబడతాయి. యాకోబుకు దేవుడు 5 ఇచ్చాడు మన దర్శనాలు నెరవేర్చబడడానికి. మొదటిది ఏమన్నాను? రోప్, వస్త్రం. నంబర్ 2 స్టోన్, రాయి. 3 ఏంటి? నిచ్చెన, ల్యాడర్. నంబర్ 4 రాడ్, స్టాఫ్, రాడ్. తర్వాత ఆయిల్, అనాయింటింగ్. ఈ 5 ఉంటే మీరందరూ గొప్పవాళ్ళు అయిపోతారు ప్రభు నందు. యూ విల్ ఎ గ్రేట్ పర్సన్. గాడ్ విల్ కంప్లీట్ యువర్ విజన్. గాడ్ విల్ ఫుల్ఫిల్ యువర్ డిజైర్. God will fulfill all your plan and purpose. థ్యాంక్ యూ. ఈ భూమిలో దేవుడు ఎందుకు నేను ఉంచాడో ఆ ఉంచిన ఉద్దేశం కంప్లీట్గా నెరవేరిపోతాయి. ధైర్యంగా ఉండి నువ్వు పని చేయవచ్చు. ఆ దినాల్లో ఊర్లో ఉన్న పెద్ద మనిషికి గుర్తేంటో తెలుసా? ఇప్పుడు కూడా వాళ్ళ దగ్గర ఏముంటుందో తెలుసా? కర్ర ఉంటుంది. ఊర్లో ఉన్న పెద్ద మనిషి పంచాయతీ చేసినప్పుడు కూడా ఎలా వస్తాడో తెలుసా? కర్రతో వస్తాడు. ఆడి చేతుల కర్ర ఉంటే ఆడే ఊరిలో ఉన్న పెద్ద మనిషి అనమాట. నీ చేతుల కర్ర పెట్టాడంటే దాని ఒక అర్థం తెలుసా? డబుల్ హానర్. నీకు దేవుడు ఘనత ఇవ్వబోతున్నాడు. గొప్ప ఘనత కలగబోతున్నా. వస్త్రం చేంజ్ అయిపోయింది. న్యూ క్లాత్, బెస్ట్ రోప్. తర్వాత స్టోన్, హల్లెలూయా. తర్వాత కర్ర. గట్టిగా హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. దేవునికి అభిషేక నూనె, నిచ్చెన నీ పైన ఉంది. జీసస్ ఈజ్ యువర్ మీడియేటర్. హీ విల్ ప్రే ఫర్ యూ. నీ దుఃఖంలో బాలు పొందుతాడు ఈ మీడియేటర్. అడ్వకేట్. హీ ఈజ్ యువర్ అడ్వకేట్. ప్లీడర్. వేరే మాటలో చెప్పాలంటే ప్లీడర్. ఆయన నీకోసం వ్యాజ్యం ఆడతారు. పరిశుద్ధము నమ్మకమైన మా పరలోక తండ్రి, నీకు వందనాలు ప్రభా. నీకు స్తోత్రాలు తండ్రి. మా అతిక్రమాన్ని పాపాన్ని రక్తములో కడగండి ప్రభా. పరిశుద్ధపరచండి ప్రభా.
దేవుని యొక్క పరలోక అభిషేకం ప్రతి ఒక్కరి మీదకు వచ్చినగాక. దేవుని యొక్క ప్రసన్నత ప్రతి ఒక్కరి మీదకు వచ్చినగాక. ఇదిగో దేవుని అభిషేకం ఇప్పుడే దిగి వచ్చినగాక. దేవుని యొక్క వెలుగు ఇప్పుడే దిగి వచ్చినగాక. అగ్ని అభిషేకం ప్రతి ఒక్కరి మీదకు వచ్చినగాక. బంధకాలని యేసునామములో తెగిపోనగాక. శాపపు కాడి యేసునామములో విర్రగొట్టుకొనగాక. సాతాను క్రియలని యేసునామములో లయమైపోనుగాక. అంధకార శక్తులని యేసునామములో లయమైపోనుగాక. ఇప్పుడు అభిషేకించండి ప్రభా. పరిశుద్ధాత్మ మహిమతో నింపండి, ప్రసన్నముతో నింపండి. యేసునామములో అభిషేకించండి ప్రభా. మీరే తాకుమని దీవించమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. రాజమహేంద్రవరంలో దహించు అగ్ని సేవకుల కూడిక సెప్టెంబర్ 30వ తేదీన ఉదయం 10 గంటల నుండి ప్రారంభించబడును. ముఖ్య ప్రసంగికులు డాక్టర్ థామస్ గారు, దహించు అగ్ని మినిస్ట్రీస్, రాజమహేంద్రవరం. స్థలం దహించు అగ్ని ఆడిటోరియం, నటరాజ్ థియేటర్, రాజమహేంద్రవరం. మరిన్ని వివరాలకు 9494940072 మరియు 73. పరిశుద్ధాత్మ దేవుని info 0072 మరియు 73. సికింద్రాబాద్ లో దహించు అగ్ని అద్భుత అసాధారణ కూడిక ప్రతి శనివారం సాయంత్రం 5 గంటల నుండి ప్రారంభించబడును. స్థలం ఎస్పీజీ చర్చ్ గ్రౌండ్, అల్ఫా హోటల్ వెనుక, సికింద్రాబాద్. మరిన్ని వివరాలకు 9494940074 మరియు 75. రాజమహేంద్రవరంలో దహించు అగ్ని అభిషేక ఆదివారపు ఆరాధన ఇప్పుడు ప్రతి ఆదివారం ఉదయం 9:30 నుండి ప్రారంభించబడును. తప్పక పాలు పొందండి, దైవిక ఆశీర్వాదం పొందండి. స్థలం దహించు అగ్ని ఆడిటోరియం, నటరాజ్ థియేటర్, రాజమహేంద్రవరం. మీ ప్రార్థన అవసరతలకు 9494940072 మరియు 73. ఈ టీవీ కార్యక్రమాన్ని చూసి ఆశీర్వదించబడినట్లయితే దహించు అగ్ని టీవీ పరిచర్యకు మరియు బ్లెస్సింగ్ ల్యాండ్ కు సహకరించండి. దహించు అగ్ని ట్రస్ట్ కరెంట్ అకౌంట్ నంబర్ 357222444370, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మెయిన్ బ్రాంచ్, రాజమహేంద్రవరం. మై అడ్రస్ డాక్టర్ థామస్, దహించు అగ్ని మినిస్ట్రీస్, తుమ్మలోవా, రాజమహేంద్రవరం.